కాగ్నిషన్ సంజ్ఞానాత్మక ప్రక్రియలు. ఈ క్లాస్లో కాగ్నిషన్ సంజ్ఞానాత్మక ప్రక్రియల గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబోయే విద్యావేత్తగా ఉపాధ్యాయుడిగా ఈ హ్యూమన్ కాగ్నిషన్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే విద్యలో మనం ఎక్కువగా స్కూలింగ్ ద్వారా, టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా విద్యార్థులకు ఈ కాగ్నిటివ్ డొమైన్లో అనేక విషయాలు అందిస్తుంటాం. ఈ హ్యూమన్ కాగ్నిషన్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే పర్సెప్షన్ ప్రత్యక్షము, అటెన్షన్ అవధానము, మెమరీ స్మృతి, థింకింగ్ ఆలోచన, అదేవిధంగా హ్యూమన్ లాంగ్వేజ్ భాషలు, అభ్యసనం లెర్నింగ్, రీజనింగ్ వివేచనము, డెసిషన్ మేకింగ్ నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా మానసిక ప్రక్రియలు, సంజ్ఞానాత్మక ప్రక్రియలు మానవ మెదడుకు సంబంధించి. సో వీటి గురించి మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. ముందుగా సంజ్ఞానము, కాగ్నిషన్ అంటే ఏమిటి? కాగ్నిషన్ అనేటువంటి పదం లాటిన్ భాషలోని కాగ్నోసియర్ అనే పదం నుండి వచ్చింది. ఈ కాగ్నోసియర్ అంటే టు నో తెలుసుకోవడము లేదా అర్థం చేసుకోవడము, టు అండర్స్టాండ్ అని అర్థం. ఈ సంజ్ఞానం అనేది మనిషి జ్ఞానాన్ని సంపాదించడం, అక్వైరింగ్ నాలెడ్జ్, అర్థం చేసుకోవడం అండర్స్టాండింగ్, గుర్తుంచుకోవడం రిమెంబరింగ్, ఆలోచించడం థింకింగ్, తర్కించడం లేక వివేచించడం రీజనింగ్, మరియు డెసిషన్ మేకింగ్ అన్నీ కూడా ఈ మెంటల్ యాక్టివిటీస్ యొక్క సమాహారమే ఈ కాగ్నిషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిత్య జీవితంలో మనం చేసే పనులన్నీ కూడా ఈ కాగ్నిషన్ రిలేటెడ్గా ఉంటాయి. సో ఆధునిక విద్యాశాస్త్రం మోడర్న్ ఎడ్యుకేషన్లో అన్ని వికాసాలన్నిటికన్నా సంజ్ఞానాత్మక వికాసం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఫైనల్ ఎగ్జామినేషన్స్లో, ముఖ్యంగా సమ్మేటివ్ అసెస్మెంట్లో, పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఈ సంజ్ఞానాత్మక వికాసాన్ని పరీక్షించి మార్క్స్, గ్రేడ్స్ విద్యార్థులకు ఇచ్చి హయ్యర్ క్లాసెస్కు మనం పంపించడం జరుగుతుంది. ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆధారంగానే ఎవరు క్లాస్ రూమ్లో యావరేజ్ స్టూడెంటో, ఎవరు గిఫ్టెడ్ స్టూడెంటో, ఎవరు బ్యాక్వర్డ్ స్టూడెంట్ అని మనం అంచనా వేస్తుంటాం. ఎందుకు ఈ యొక్క సంజ్ఞానాత్మక వికాసం చాలా ప్రాధాన్యత కలిగిన అంశం అంటే అభ్యసనం, ఆలోచన, సృజనాత్మకత, సమస్య పరిష్కారం ఇవన్నీ కూడా మన కాగ్నిటివ్ ప్రాసెసెస్ పై, సంజ్ఞానాత్మక ప్రక్రియలపై ఆధారపడి ఉంటాయి. ఈ సంజ్ఞానాత్మక ప్రక్రియలలో, కాగ్నిటివ్ ప్రాసెసెస్లో మొదటిది అవధానము. మామూలు భాషలో చెప్పుకోవాలంటే ఏకాగ్రత. వివేకానందుడు ఒక మాట అంటాడు, ఏకాగ్రత అనేది జ్ఞానానికి మూలం. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఈ అవధానాన్ని అర్థం చేసుకోవాలంటే అవధాన క్షేత్రము, అవధాన కేంద్రం, ఫీల్డ్ ఆఫ్ అటెన్షన్, ఫోకస్ ఆఫ్ అటెన్షన్ అనే 2 భావనలు తెలుసుకుంటే ఏకాగ్రత లేక అవధానం అంటే మనకు సులభంగా అర్థమవుతుంది. అవధాన క్షేత్రం అంటే ఒక నిర్దిష్ట సమయంలో మన చేతనంలో ఉన్న అన్ని అంశాల సమాహారము. అవధాన కేంద్రం అంటే అవధాన క్షేత్రంలో అత్యంత స్పష్టంగా, ఎక్కువ ఏకాగ్రతతో గమనిస్తున్న అంశం. ఈ అవధాన క్షేత్రం అనేది చాలా విస్తృతమైనది. ఉదాహరణకు ఒక క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు ఆ ప్లే గ్రౌండ్, ప్లేయర్స్, బ్యాట్స్మెన్, బౌలర్ అంతా కూడా అవధాన క్షేత్రం అయితే, ఒక బౌలర్కు తన ఎదురుగా కనపడేటువంటి 3 వికెట్స్ అనేవి అవధాన కేంద్రం అవుతుంది. సో అవధాన క్షేత్రం, ఈ క్రికెట్ గ్రౌండ్ అనేది చాలా విస్తృతమైనది. బౌలర్కు కనిపించేటువంటి అవధాన కేంద్రం, వికెట్స్ అనేవి చాలా పరిమితమైనవి. విద్యార్థి తరగతి గదిలో పాఠం వింటున్నాడు, ఇది అవధాన క్షేత్రం. కేవలం విద్యార్థి ఉపాధ్యాయుని బోధనపైనే, ఆయన ఇంటరాక్టివ్ బోర్డు పైన ఏం రాస్తున్నాడో దాన్ని మాత్రమే దృష్టి పెట్టాడు, అది అవధాన కేంద్రం. క్లాసులో ఉండే విద్యార్థులందరూ, క్లాసులో ఉండే గోడలు, బెంచెస్ అన్నీ కూడా అవధాన క్షేత్రం అయితే, ఇంటరాక్టివ్ బోర్డు మాత్రమే అవధాన కేంద్రం అవుతుంది. సో తరగతిలో కనిపించేవన్నీ కూడా ఈ అవధాన క్షేత్రం. ఉపాధ్యాయుడు బోర్డుపై రాస్తున్న పాఠం, చెప్తున్న పాఠం అవధాన కేంద్రం అవుతుంది. ఒక డాక్టర్ సర్జరీ చేసేటప్పుడు ఆపరేషన్ థియేటర్ అంతా కూడా ఫీల్డ్ ఆఫ్ అటెన్షన్, అవధాన క్షేత్రం అవుతుంది. ఆయన సర్జరీ చేసేటువంటి కన్ను మాత్రమే అవధాన కేంద్రం, ఫోకస్ ఆఫ్ అటెన్షన్ అవుతుంది. ఈ విధంగా ఈ అవధాన క్షేత్రంలో ఉండే అన్ని అంశాలను వదిలివేస్తూ
అవధాన కేంద్రంపై మాత్రమే దృష్టి పెడితే, అంటే ఒక బౌలింగ్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్ మొత్తం, గ్రౌండ్ మొత్తాన్ని కూడా వదిలివేసి వికెట్ల పైన మాత్రమే దృష్టి పెడితే దాన్ని ఏకాగ్రత లేక అవధానం అంటాం. అదేవిధంగా ఒక బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసేటప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి గ్రౌండ్, తన చుట్టూ ఉన్నటువంటి ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా అవధాన క్షేత్రం అవుతారు. వాళ్ళను వదిలివేసి కేవలం తాను ఎదుర్కొంటున్న బాల్ను మాత్రమే చూస్తే దాన్ని మనం ఏకాగ్రత లేక అవధానం అంటాం. ఈ అవధానం ఏకాగ్రత ఈ రోజుల్లో చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే చాలా ఏకాగ్రతను దెబ్బతీసేటువంటి అంశాలలో విద్యార్థులు ఉంటున్నారు. కనుక సంజ్ఞానాత్మక ప్రక్రియలో ఒకటి చాలా ఇంపార్టెంట్ అవధానం. ఈ అవధానాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారంటే చాలా ఇంపార్టెంట్. అవధానంకు ఇష్టం, అభిరుచికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎప్పుడైనా ఒక బిట్ అడగొచ్చు, ఈ క్రింది వానిలో అవధానంతో విడదీయలేనిది ఏంటంటే అభిరుచి. సో ఒక టీవీ చూస్తుంటాం, సీరియల్, దాదాపుగా 3 గంటల పాటు సీరియల్ చూస్తారు, 3 గంటల పాటు సినిమా చూస్తారు, దాదాపుగా ఒక 8 గంటల పాటు ఐపీఎల్ మ్యాచ్ చూస్తారు. ఎందుకంటే వారికి ఆ చూస్తున్న అంశం పట్ల ఉండేటువంటి అభిరుచి. కనుక ఎప్పుడైతే అభిరుచి ఉంటే అక్కడ అవధానం, అటెన్షన్ ఉంటుంది. కనుక కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి, మీకు మంచి ఏకాగ్రత అవధానం వస్తుంది ఎడ్యుకేషన్ సబ్జెక్ట్కి సంబంధించి. ఎప్పుడైనా అవధానం రకాలపైన ఒక ప్రశ్న అడగవచ్చు. అవధానం ప్రధానంగా 2 రకాలు: సంకల్పిత అవధానం, వాలంటరీ అటెన్షన్, అసంకల్పిత అవధానం, ఇన్వాలంటరీ అటెన్షన్. మరి ఒక సంకల్పిత అవధానం అంటే వ్యక్తి తన సంకల్పము, లక్ష్యము, ఆసక్తితో ఒక అంశం పైన దృష్టిని కేంద్రీకరించడము. ఉదాహరణకు విద్యార్థి పరీక్ష కోసం చదవడము. అసంకల్పిత అవధానం వ్యక్తి సంకల్పం లేకుండానే దృష్టి ఒక అంశం పైన ఆకర్షించబడితే దానిని అసంకల్పిత అవధానం, ఇన్వాలంటరీ అటెన్షన్ అంటాం. ఉదాహరణకు విద్యార్థి ఇష్టంతో ఒక పుస్తకాన్ని చదివితే సంకల్పిత అవధానం. అదే సమయంలో ఒక పెద్ద శబ్దం, పాఠశాల బెల్ శబ్దం మోగిన వెంటనే అటువైపు తన ప్రమేయం లేకుండా చూస్తే అది అసంకల్పిత అవధానం. సో ఈ సంకల్పిత అవధానంలో ఆసక్తి ఉంటుంది, లక్ష్యం ఉంటుంది, సంకల్పం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జాబ్ కోసం ప్రిపేర్ కావడం. ఈ యొక్క అసంకల్పిత అవధానంలో ఆకస్మిక ఉద్దీపనలు, అది కాంతి కావచ్చు, పెద్ద శబ్దం కావచ్చు, మరి మన దృష్టిని అకస్మాత్తుగా ఆకర్షిస్తాయి. ఉదాహరణకు సైరన్ శబ్దం వినిపించిన వెంటనే మనం ప్రమేయం లేకుండా అటువైపు చూస్తాం. ఇది అసంకల్పిత అవధానం. ఒక విద్యార్థి బోధన పైన దృష్టి పెడితే అది సంకల్పిత అవధానం. ఉదాహరణకు ఏకాగ్రతతో నోట్స్ రాసుకోవడం, నోట్స్ చదవడం. ఒక్కొక్కసారి సడన్ గా ఆ నోట్స్ రాసుకుంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు కిటికీ బయట ఒక పెద్ద హారన్ శబ్దం వినిపిస్తే అటువైపు చూడడం అనేది అసంకల్పిత అవధానం. ఇది అవధానంలో ఉండే రకాలు. నోట్స్ రాసుకుంటూ ఈ పాయింట్స్ అన్ని కూడా నేర్చుకుంటే ఏ కోణంలో సంజ్ఞానం పైన ప్రశ్న అడిగినా మీరు ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్, ఈ కాగ్నిషన్ లో, సంజ్ఞానాత్మక ప్రక్రియలో 2 ముఖ్యమైన అంశాలు: సంవేదన, సెన్సేషన్, ప్రత్యక్షం, పర్సెప్షన్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే, జ్ఞానేంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచం నుండి సమాచారాన్ని స్వీకరిస్తే అది సంవేదన. చూడడం ద్వారా, వినడం ద్వారా, వాసన ద్వారా, రుచి ద్వారా, స్పర్శ ద్వారా మన చుట్టూ బాహ్య ప్రపంచంలో ఉండే ఉద్దీపనలు కేవలం స్వీకరిస్తే అది సంవేదన. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించిన సమాచారానికి అర్థం ఇస్తే అది ప్రత్యక్షం. సో సంవేదన, సెన్సేషన్ ప్లస్ మీనింగ్, అర్థం ఈజ్ ఈక్వల్ టు పర్సెప్షన్ అని గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సైకాలజీ ఇట్లా భావనలు నేర్చుకోవాలి, పదాలు నేర్చుకోవాలి, లైన్ మనం బట్టి పద్ధతులు నేర్చుకోకూడదు. సో ఈ సంవేదన అనేది ఒక ప్రాథమిక ప్రక్రియ, బేసిక్ ప్రాసెస్. కానీ ప్రత్యక్షంలో అవగాహన చేసుకోవడం ఉంటుంది కాబట్టి ఇది ఉన్నత మానసిక ప్రక్రియ, హయ్యర్ మెంటల్ ప్రాసెస్గా మనం చెప్పుకోవచ్చు. సో సంవేదన అనేది జ్ఞానార్జనలో మొదటి దశ. అందుకే పియాజే సిద్ధాంతంలో మొదటి దశ పేరు సంవేదన చాలక దశ, సెన్సరీ మోటార్ స్టేజ్. మరి ప్రత్యక్షం అనేది మెదడు, బ్రెయిన్ గత అనుభవాలు, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ను కూడా గుర్తుకు తెచ్చుకుంటుంది కాబట్టి ఇది ఒక ఉన్నతమైనటువంటిది. సంవేదన తర్వాత జరిగేటువంటి 2వ దశ. ఇక్కడ కేవలం సంవేదనలో జ్ఞానేంద్రియాలు మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ జ్ఞానేంద్రియాలు మెదడుకు సమాచారం తీసుకెళ్లిన తర్వాత ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేసి గత అనుభవాల ఆధారంగా అర్థం చేసుకొని మరి దానికి మీనింగ్ ఇచ్చేటువంటి ఒక ప్రాసెస్ ప్రత్యక్షం.
కేవలం సంవేదనలో ఉద్దీపనను మాత్రమే స్వీకరిస్తాం, ప్రత్యక్షంలో ఆ ఉద్దీపనను అర్థం చేసుకుంటాం. సంవేదనలో మానసిక విశ్లేషణ ఉండదు, కానీ ప్రత్యక్షంలో మానసిక విశ్లేషణ ఉంటుంది. ఈ విధంగా టేబుల్స్ రూపంలో మీరు ఈ సంజ్ఞానాత్మక ప్రక్రియలు రాసుకుంటే చాలా సులభంగా అర్థమవుతుంది. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాం 3 భావనలు. అవధానం అంటే ఏమిటి, అవధానంలోని రకాలు, సంవేదన సెన్సేషన్ కి పర్సెప్షన్ కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. ప్రత్యక్షంపై ఎక్కువగా పరిశోధనలు చేసిన మనోవిజ్ఞాన శాస్త్ర దృక్పథం గెస్టాల్ట్ దృక్పథం. ఈ గెస్టాల్ట్ మనోవిజ్ఞాన శాస్త్రం, దీన్నే బెర్లిన్ స్కూల్ ఆఫ్ సైకాలజీ అని కూడా అంటారు. ఈ బెర్లిన్ స్కూల్ ఆఫ్ సైకాలజీ, గెస్టాల్ట్ సైకాలజీ అనేది 20వ శతాబ్దం ప్రారంభంలో జర్మనీలో అభివృద్ధి చెందిన ఒక ముఖ్యమైన మనోవిజ్ఞాన శాస్త్రం. మరి ఈ గెస్టాల్ట్ అనేటువంటి జర్మన్ పదానికి అర్థం మొత్తము, సమగ్రాకృతి, కాన్ఫిగరేషన్ అని అర్థం. సో గెస్టాల్ట్ సిద్ధాంతం ప్రకారం మొత్తం అనేది దాని భాగాల కంటే ఎక్కువ అర్థవంతమైనది. ద హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్. ఒక చెస్ గేమ్ ఆడేటప్పుడు చెస్ గేమ్ మొత్తం చాలా ఇంపార్టెంట్, దానిలో ఉండేటువంటి స్పెసిఫిక్ మూవ్స్ కన్నా. మనం ఒక పిక్చర్ చూసేటప్పుడు ఆ పిక్చర్ మొత్తం చాలా ఇంపార్టెంట్, దానిలో ఉండేటువంటి భాగాల కన్నా. కనుక గెస్టాల్ట్ అంటే మొత్తం అని గుర్తుపెట్టుకోండి. ఈ గెస్టాల్ట్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మానవుడు వస్తువులను విడివిడిగా కాకుండా ఒక సమగ్ర రూపంగా గ్రహిస్తాడు, అప్పుడు అర్థవంతంగా ప్రత్యక్షం జరుగుతుందని భావిస్తారు. ఈ గెస్టాల్ట్ సిద్ధాంతం ప్రకారం ప్రత్యక్షం అనేది కేవలం ఈ సంవేదనల సమాహారం కాదు. మన మెదడు సమాచారాన్ని క్రమోద్ధీకరిస్తుంది. సో బ్రెయిన్ ఆర్గనైజెస్ ఇన్ఫర్మేషన్, నమూనాలను గుర్తిస్తుంది. బ్రెయిన్ రికగ్నైజెస్ ప్యాటర్న్స్, అర్థవంతమైన రూపాన్ని సృష్టిస్తుంది. బ్రెయిన్ క్రియేట్స్ మీనింగ్ఫుల్ హోల్స్. కనుక చాలా ఇంపార్టెంట్. ప్రత్యక్షం అనేటువంటి సంజ్ఞానాత్మక ప్రక్రియపై ఎక్కువగా కృషి చేసినది ఎవరంటే గెస్టాల్ట్ వాదులు. గెస్టాల్ట్ వాదుల ప్రకారం మొత్తం అనేది దాని భాగాల కంటే ఎక్కువ అర్థవంతమైనది. ఉదాహరణకు ఒక సంగీత పరికరాలను విడివిడిగా అర్థం చేసుకోవడం కన్నా ఆ సంగీత పరికరాలన్నీ కలిపి వాయిస్తున్నప్పుడు వచ్చేటువంటి సంగీతం, ఆ మొత్తం సంగీతం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరిగేటప్పుడు విడివిడి ప్లేయర్స్ కన్నా ఆ ప్లేయర్స్ అందరూ కూడా సమిష్టిగా ఆడుతున్నటువంటి ఆట, ఆ మొత్తం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు 11 మంది ప్లేయర్స్ విడివిడి ఆట కన్నా వాళ్ళంతా సమిష్టిగా ఆడేటువంటి ఆట మొత్తం చాలా ఇంపార్టెంట్. ఇది గెస్టాల్ట్ వాదంలో ఉన్నటువంటి మూల సిద్ధాంతం. ద హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్. మనం డిస్కస్ చేస్తున్నాం పర్సెప్షన్, ప్రత్యక్షం. ఈ ప్రత్యక్షంలో కొన్ని డీవియేషన్స్ ఉంటాయి. డీవియేషన్స్ ఆఫ్ పర్సెప్షన్స్ ఆర్ ఎర్రర్స్ ఇన్ పర్సెప్షన్స్. దాంట్లో 2 ముఖ్యంగా ఉంటాయి. ఇల్యూజన్, హెలుసినేషన్, భ్రమ, విభ్రమ. ఇక్కడ చూడండి, ఈ భ్రమలో ఉద్దీపన అనేటువంటిది ఉంటుంది, ఇల్యూజన్ లో ఉద్దీపన అనేది ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడ 2 సమాంతర గీతలు నేను గీస్తున్నా. ఈ 2 సమానమే, జాగ్రత్తగా గమనించండి. ఒకదానికి క్లోజ్డ్ యారోస్, ఇంకొక దానికి ఓపెన్ యారోస్ గీశాను. ఇప్పుడు ఏ లైన్ పెద్దదా, బి లైన్ పెద్దదా అంటే చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది తప్పుగా అర్థం చేసుకొని బి పెద్దది అని చెప్తారు. ఇది ఇల్యూజన్, భ్రమ. ఇది ఒక ఎర్రర్ ఆఫ్ పర్సెప్షన్. సో ఈ భ్రమలో ఉద్దీపన ఉంటుంది, నిజమైన ఉద్దీపనకు తప్పు అర్థం చేసుకుంటాం. ఉదాహరణకు 2 రైలు పట్టాలు ఏదో ఒక పాయింట్లో 2 కలిసినట్లు మనం చూస్తాం, అది ఇల్యూజన్, భ్రమ. ఒక పెద్ద చెట్టు పక్కన చంద్రుడిని మనం చూసినప్పుడు చాలా దగ్గరగా కనపడతాడు, ఇది కూడా ఒక భ్రమ. ఓపెన్ ప్లేస్ లో చూసినప్పుడు దూరంగా కనపడతాడు, ఇది కూడా ఒక భ్రమగా చెప్పుకోవచ్చు. సో భ్రమ, ఇల్యూజన్ లో నిజమైన ఉద్దీపనకు తప్పు అర్థం ఉంటుంది. ఉదాహరణకు తాడును పాము అనుకోవడము, దీనికి కారణం మనం గ్రహించడంలో ఉండేటువంటి దోషం. సాధారణ వ్యక్తులలో కూడా ఇవి భ్రమలు కనపడుతుంటాయి. కానీ విభ్రమ, హెలుసినేషన్ అంటే ఏమిటి? ఆర్యా సినిమాలో ఎక్కువగా బ్రహ్మానందం, కాజల్, అల్లు అర్జున్ చూసినప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తుంటాడు, విభ్రమ, హెలుసినేషన్. సో విభ్రమలో ఉద్దీపన ఉండదు. ఎదురుగా ఉద్దీపన లేకున్నా అక్కడ ఉద్దీపన ఉందని భావిస్తాం. ఉదాహరణకు ఎదురుగా ఒక వ్యక్తి లేకున్నా అక్కడ వ్యక్తి ఉన్నాడని భావిస్తాం. ఇది సాధారణంగా అందరిలో కనిపించదు. ఈ భ్రమ అనేది అందరిలో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చూసేటువంటి రైలు పట్టాలు 2 ఒక పాయింట్లో కలిసినట్లు ఉండడం, అదేవిధంగా మనం చూస్తున్నటువంటి చంద్రుడు
ఒక పెద్ద అపార్ట్మెంట్ పక్కన చూస్తే దగ్గరగా కనపడడం, ఒక ఓపెన్ ప్లేస్లో చూస్తే దూరంగా కనపడడం, ఇవన్నీ కూడా ఇల్యూజన్కు సంబంధించినవి, అందరిలో కనపడతాయి. కానీ ఎదురుగా ఉద్దీపనలు లేకపోయినా అక్కడ ఉద్దీపనలు ఉన్నాయని భావించడం అందరిలో కనిపించదు. ఇది మానసిక నాడీ సంబంధ సమస్యలకు సంబంధించింది విభ్రమ. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం పర్సెప్షన్ అంటే ఏమిటి, ప్రత్యక్షంకు ఈ సంవేదన సెన్సేషన్కు మధ్య డిఫరెన్స్ ఏంటి, ప్రత్యక్షం అనే అంశం పైన ఎవరు ఎక్కువగా కృషి చేశారు గెస్టాల్ట్ వాదులు, ఈ ఎర్రర్ ఆఫ్ పర్సెప్షన్ ప్రత్యక్షంలో ఉన్నటువంటి దోషములు లోపములలో భ్రమ గురించి విభ్రమ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ సంజ్ఞానాత్మక ప్రక్రియ స్మృతి, మెమరీ. ఎప్పుడైనా నాలెడ్జ్ ఎంసీక్యూస్కి ఈ మెమరీ చాలా ఇంపార్టెంట్. సో స్మృతిలో సమాచారాన్ని నిల్వ చేయడం, స్టోరేజ్, అవసరమైనప్పుడు తిరిగి గుర్తు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 1885లో జర్మనీ దేశానికి చెందిన ఎబ్బింగ్హాస్ ఈ స్మృతి పైన విస్తృత పరిశోధనలు చేయడం జరిగింది. ఈ స్మృతి అనేటువంటి చాప్టర్లో చాలా డీటెయిల్గా మెమరీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఇక్కడ మనం ఇంపార్టెంట్ కాగ్నిటివ్ ప్రాసెసెస్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇక స్మృతిలో 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. మీరు నేర్చుకుంటున్న పాఠం కూడా 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి. నేను చెప్తున్నటువంటి పాఠం స్మృతి చిహ్నాలు ఏర్పడతాయి మీ బ్రెయిన్లో, దీన్నే ఎన్కోడింగ్, ఫార్మేషన్ ఆఫ్ మెమరీ ట్రేసెస్ అంటాం. నేర్చుకున్న అంశాన్ని కొంతకాలం గుర్తుకు పెట్టుకుంటే దాన్ని ధారణ అంటాం. ఎప్పుడైనా ఎగ్జామినేషన్లో అవసరమైనప్పుడు ఆ గుర్తుకు పెట్టుకున్న అంశాలను తిరిగి వెలికి తీస్తే దానిని రిట్రైవల్ అంటాం. 3 దశలు ఉంటాయి స్మృతిలో. ఉదాహరణకు ఈ బ్రెయిన్ అనేది ఒక కుండ అనుకోండి. ఈ కుండలోకి నీళ్లు మనం తీసుకొని రావడం, స్మృతి చిహ్నాలు ఏర్పడడం, ఆ నీటిని ఇంకిపోకుండా కొంతకాలం మనం ఆ కుండలో భద్రపరచుకుంటే అది ధారణ అనుకుంటాం. ఈ నీరు అనేది డేటా కావచ్చు, భావనలు కావచ్చు, సిద్ధాంతాలు కావచ్చు, సూత్రాలు కావచ్చు, తేదీలు కావచ్చు, ఇయర్స్ కావచ్చు, వ్యక్తుల పేర్లు కావచ్చు. కొంతకాలం ఈ నీటిని కుండలో ఉంచుకుంటే ధారణ. ఎప్పుడైనా మనకు దాహం వేసినప్పుడు ఈ నీటిని బయటికి తీసుకొని వస్తే, అంటే ఎగ్జామినేషన్స్లో అవసరమైనప్పుడు ఈ నీటిని బయటికి తీసుకొని వస్తే, ధారణలో ఉండే ఈ కాన్సెప్ట్స్ను బయటికి తీసుకొని వస్తే దాన్ని వెలికి తీయడం అంటారు. చాలా సింపుల్. ఈ స్మృతి ప్రాసెస్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్మృతి చిహ్నాలు ఏర్పడడం, ఎన్కోడింగ్. 2 ధారణ, రిటెన్షన్. 3వది వెలికి తీయడం, రిట్రైవల్. సో ఈ వెలికి తీయడం 2 రకాలుగా ఉంటుంది. పునఃస్మరణ చేసుకోవడం ద్వారా, అంటే రీకాల్ చేసుకోవడం ద్వారా, గుర్తించడం ద్వారా, రికగ్నైజ్ చేయడం ద్వారా మనం స్మృతి ప్రక్రియలో వెలికి తీయడం అనేటువంటి ప్రాసెస్ను చూడగలుగుతాం. నెక్స్ట్ సంజ్ఞానాత్మక ప్రక్రియలో చాలా ఇంపార్టెంట్ ఆలోచన. మీకు తెలుసు రెనే డెస్కార్టస్ ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్, నేను ఆలోచిస్తున్నాను కాబట్టే నేను ఉన్నాను అంటాడు రెనే డెస్కార్టస్ అనేటువంటి తత్వవేత్త. సో సమాచారాన్ని అర్థం చేసుకొని కొత్త భావనలను నిర్మించడమే ఆలోచన. ఆలోచనలు అనేక రకాలు. మొదటిది సమైక్య ఆలోచన, తర్వాత విభిన్న ఆలోచన. ఇట్లా పోల్చుకుంటూ మనం నేర్చుకుందాం. సమైక్య ఆలోచన అంటే ఏమిటి చూడండి. ఇక్కడ అనేక సమాచారాలను విశ్లేషించి ఒక సమస్యకు ఒకే సరైన సమాధానాన్ని ఇస్తే అది సమైక్య ఆలోచన. మరి ఒక సమస్యకు అనేక కొత్త విభిన్న పరిష్కారాలను కనుక్కుంటే అది విభిన్న ఆలోచన. ఈ సమైక్య ఆలోచన తార్కికం, లాజికల్గా ఉంటుంది. వివేచన ఉపయోగించాలి, హేతుబద్ధంగా ఆలోచించాలి. కానీ విభిన్న ఆలోచన, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ సంబంధించింది. దీనిలో సృజనాత్మకత ఎక్కువ అవసరం. ఈ సమైక్య ఆలోచన వల్ల విశ్లేషణ, తర్కం అనేది డెవలప్ అవుతుంది, క్రిటికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. కానీ ఈ విభిన్న ఆలోచన వల్ల ఏదైనా ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు మనం సూచించడం వల్ల కల్పన, ఒక నవీనత, సృజనాత్మకత, క్రియేటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. ఇది సమైక్య ఆలోచనకు విభిన్న ఆలోచనకు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. మీరు నోట్స్ రాసుకుంటూ వినడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆలోచనలలో పోల్చుకుంటూ నేర్చుకోండి. క్రిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, రిఫ్లెక్టివ్ థింకింగ్. తెలుగులో విమర్శనాత్మక ఆలోచన అంటే ఏమిటి, సృజనాత్మక ఆలోచన అంటే ఏమిటి, ప్రతిబింబాత్మక ఆలోచన లేక పర్యాలోచన అంటే ఏమిటి. ఎప్పుడైనా మల్టిపుల్ చాయిస్లు ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు కనుక చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. విమర్శనాత్మక ఆలోచన అంటే ఏదైనా సమాచారాన్ని, వాదనల ఆధారాలను తార్కికంగా విశ్లేషించి సరైన నిర్ణయానికి రావడం. మరి సృజనాత్మక ఆలోచన అంటే
కొత్త ఆలోచనలు, వినూత్న పరిష్కారాలు, అసాధారణ మార్గాలు కనుక్కుంటే అది సృజనాత్మక ఆలోచన. మరి పర్యాలోచన అంటే ఏమిటి? ప్రతిబింబాత్మక ఆలోచన అంటే ఏమిటి? రిఫ్లెక్టివ్ థింకింగ్ అంటే గత అనుభవాలను విశ్లేషించి వాటి నుండి ఏదైనా కొత్త అంశం నేర్చుకుంటే అది పర్యాలోచన, రిఫ్లెక్టివ్ థింకింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విమర్శనాత్మక ఆలోచన, క్రిటికల్ థింకింగ్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఏదైనా అంశాన్ని విడివిడిగా ఆలోచించడం, విశ్లేషణ చేయడం, మూల్యాంకనం చేయడం, రీజనింగ్, తర్కంతో ఆలోచించడం. అది ఆగమన వివేచనం కావచ్చు, నిగమన వివేచనం కావచ్చు. ఇవి ముఖ్య లక్షణాలు విమర్శనాత్మక ఆలోచనకు సంబంధించి. మరి సృజనాత్మక ఆలోచన ఎట్లుంటుందంటే ఇన్నోవేషన్ నవ్యత, ఇమాజినేషన్ కల్పన, మౌలికత ఒరిజినాలిటీ, సృజనాత్మకతతో కూడినవి, నూతన అంశాలకు సంబంధించినవి సృజనాత్మక ఆలోచనలు. మరి ఈ పర్యాలోచన, ప్రతిబింబాత్మక ఆలోచన, రిఫ్లెక్టివ్ థింకింగ్, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడం, గత అనుభవం నుండి నేర్చుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. 3 రకాల ఆలోచనలు: విమర్శనాత్మక ఆలోచనలు, సృజనాత్మక ఆలోచనలు, ప్రతిబింబాత్మక ఆలోచనలు. ఉదాహరణకు ఒక వార్త నిజమో కాదో లేక ఒక సమస్యకు సంబంధించిన పరిష్కార మార్గాలను, ఆధారాలను పరిశీలించి నిర్ణయిస్తే అది విమర్శనాత్మక ఆలోచన. సో వేస్ట్ మెటీరియల్తో ఉపయోగకరమైన వస్తువులు కొత్తగా తయారు చేస్తే అది సృజనాత్మక ఆలోచన. మనం తరగతిలో ఒక ఉపాధ్యాయుడు ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు సంబంధించి లేక పరీక్షలో చేసిన తప్పులను గుర్తించి గత అనుభవాల ఆధారంగా మనం ఆలోచిస్తే, మన నేర్చుకున్న అంశాల ఆధారంగా ఆలోచిస్తే దాన్ని మనం పర్యాలోచన, ప్రతిబింబాత్మక ఆలోచన అంటాం. ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు మీకు తెలిసినటువంటి వృక్షాల పేర్లు చెప్పమంటే తరగతిలో అర్బన్ ఏరియా పిల్లవాడు తక్కువ వృక్షాల పేర్లు చెప్తాడు. ఒక అడవి ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఎక్కువ వృక్షాల పేర్లు చెప్తాడు. అంటే ఇక్కడ గత అనుభవాలు ఉన్నాయి అడవి ప్రాంతంలో పుట్టి పెరిగిన విద్యార్థికి. సో ఈ గతంలోని అనుభవాల ఆధారంగా అనేక వృక్షాల పేర్లు చెప్తే దాన్ని రిఫ్లెక్టివ్ థింకింగ్, ప్రతిబింబాత్మక ఆలోచన అంటాం. ఈ వృక్షాలలోని ఆకుల ఆధారంగా ఒక కొత్త బుట్ట తయారు చేస్తే దాన్ని క్రియేటివిటీ అంటాం. సో ఎందుకు ఈ అడవులు అంతరించిపోతున్నాయో వివేచించి నేర్చుకుంటే అది విమర్శనాత్మక ఆలోచనగా చెప్పవచ్చు. మనం డిస్కస్ చేస్తున్నాం సంజ్ఞానాత్మక ప్రక్రియలు, ఆ తర్వాత ఒక సంజ్ఞానాత్మక ప్రక్రియ కాగ్నిటివ్ ప్రాసెసెస్కు సంబంధించింది రీజనింగ్, వివేచనం. తక్కువ స్థాయి సంజ్ఞానాత్మక ప్రక్రియ సంవేదన, సెన్సేషన్. జంతువులకు కూడా ఈ సెన్సేషన్ అనేది ఉంటుంది. పావ్లోవ్ ప్రయోగంలో, కుక్కపై చేసిన ప్రయోగంలో మరి అది ఆహారానికి లాలాజలం స్రవించింది ఈ సంవేదనల ద్వారా. అయితే మనిషి సంజ్ఞానాత్మక ప్రక్రియలో అత్యున్నతమైనది అని ఎప్పుడైనా అడిగితే అది వివేచనం, రీజనింగ్. తక్కువ అని అడిగితే సంవేదనలు, సెన్సేషన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈ వివేచనం అంటే ఏమిటి? వాస్తవాలు మరియు ఆధారాల ఆధారంగా ఒక నిర్ణయానికి రావడం. వివేచనం ఆగమన వివేచనం, ఇండక్టివ్ రీజనింగ్. నిగమన వివేచనం, డిడక్టివ్ రీజనింగ్ గా చెప్పుకోవచ్చు. ఆగమన వివేచనం అంటే ప్రత్యేక ఉదాహరణలు పరిశీలిస్తూ సాధారణ నియమాలు రూపొందించడం. ఉదాహరణకు సోక్రటీస్ ఒక మనిషి, ఆయన చనిపోయాడు. సోక్రటీస్ శిష్యుడు ప్లేటో ఒక మనిషి, ఆయన కూడా చనిపోయాడు. ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ కూడా చనిపోయాడు. అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్ కూడా చనిపోయాడు. ఇక్కడ ఈ ప్రత్యేకమైన ఉదాహరణలలో సాధారణంగా కనిపించే అంశం ఏంటంటే మనిషి, వారు చనిపోతారు. కనుక ఈ ప్రత్యేక ఉదాహరణల ఆధారంగా సాధారణ నియమం మనం రూపొందిస్తాం, మనుషులు చనిపోతారు. ఈ మనుషులు చనిపోతారనే సాధారణ నియమం సూత్రం ఆధారంగా తిరిగి ప్రత్యేక ఉదాహరణలు పరిశీలిస్తే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, అలెగ్జాండర్ వారి నిర్దిష్ట ఉదాహరణలు పరిశీలిస్తే అది నిగమన వివేచనం. కనుక ఆగమన వివేచనం ఉదాహరణల నుంచి సూత్రాలకు దారితీస్తే, నిగమన వివేచనం సూత్రాలను పరిశీలించడం కోసం ప్రత్యేక ఉదాహరణలు మనం పరిశీలిస్తాం. సో ఇండక్టివ్ రీజనింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ స్పెసిఫిక్ టు జనరల్, whereas డిడక్టివ్ రీజనింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్. చూడండి, ఇక్కడ ఆగమన వివేచనం పరిశీలిస్తాం, అనుభవాల ఆధారంగా మనం నిర్ధారిస్తాం. ఇప్పటికే ఉన్న నియమాలను, సిద్ధాంతాలను తిరిగి పరీక్షించేది
నిగమన వివేచనం. కనుక ఆగమన వివేచనం వల్ల కొత్త జ్ఞానం వస్తుంది. ఆగమన వివేచనం వల్ల నిర్దిష్ట ఉదాహరణలు పరిశీలిస్తూ కొత్త సూత్రాలు రాబడతాం. ఉదాహరణకు న్యూటన్ ఒక యాపిల్ చెట్టు కింద పడుకొని నిద్రిస్తున్నప్పుడు యాపిల్ పండు పైనుంచి కింద పడింది. అట్లా అనేక వస్తువులు పైనుంచి భూమిపైకి పడ్డం ప్రత్యేక ఉదాహరణల ఆధారంగా ఈ న్యూటన్ లాస్ రూపొందించారు. ఈ న్యూటన్ లాస్ కరెక్టా కాదా, గురుత్వాకర్షణ సిద్ధాంతం కరెక్టా కాదా, తిరిగి ఈ ఉదాహరణలు పరిశీలిస్తే అది నిగమన వివేచనం. కనుక శాస్త్రీయ పరిశోధనలకు, ఆవిష్కరణలకు, సూత్రాల సిద్ధాంతాల నిర్మాణాలకు ఆగమన వివేచనం ఉపయోగపడితే, మరి యొక్క గణితంలో, తర్కశాస్త్రంలో ఉన్న నియమాలు కరెక్టా కాదా అని స్పెసిఫిక్గా పరీక్షించడానికి ఈ నిగమన వివేచన ఉపయోగపడుతుంది. ఇంకొక ఉదాహరణ, ఇనుము ఒక లోహం, అది వేడి చేస్తే వ్యాకోచించింది. రాగి ఒక లోహం, వెండి ఒక లోహం, అవి వేడి చేస్తే వ్యాకోచించాయి. కనుక ఈ ప్రత్యేక ఉదాహరణల ఆధారంగా, ఈ ప్రత్యేక పరిశీలనల ఆధారంగా, ఈ ప్రత్యేక అనుభవాల ఆధారంగా లోహాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అని ఒక సాధారణీకరణం రాబడితే ఆగమన వివేచనం. ఈ లోహాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయనే ఈ సాధారణీకరణం కరెక్టా కాదా అని తిరిగి నిర్దిష్ట ఉదాహరణలు పరిశీలిస్తే ఇనుమును వేడి చేసి అది వ్యాకోచించింది, రాగిని వేడి చేసినప్పుడు వ్యాకోచించింది, వెండిని వేడి చేసినప్పుడు వ్యాకోచించింది, బంగారాన్ని వేడి చేసినప్పుడు వ్యాకోచించింది. కనుక లోహాలన్నీ వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనే సాధారణీకరణాన్ని పరీక్షిస్తే అది నిగమన వివేచనం. ఇది ఆగమనకు నిగమనకు మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఆగమన వివేచనం ఎప్పుడు కూడా కొత్త జ్ఞానానికి దారితీస్తుంది. ఇది అప్వర్డ్ థింకింగ్ సంబంధించింది, ఊర్ధ్వముఖ ఆలోచనకు సంబంధించింది. నిగమన వివేచనం డౌన్వర్డ్ థింకింగ్ కు, అధోముఖ ఆలోచనకు సంబంధించింది. సంజ్ఞానాత్మక ప్రక్రియలలో ఆ తర్వాతది కల్పన. కల్పన అంటే ఇమాజినేషన్, దీన్నే ఊహ అని కూడా చెప్పొచ్చు మనం. ఊహ వాస్తవంలో లేని విషయాలను మనసులో ఊహించుకోవడం. చూడండి, ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. పరికల్పన హైపోథెసిస్, ప్రాగుప్తీకరించడము ప్రిడిక్షన్, బహిర్శీషణము ఎక్స్ట్రాపోలేషన్. ఈ 3 భావనలు కూడా ఊహకు సంబంధించినవి, కానీ ఈ మూడింటిలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. పరికల్పన అంటే ఒక సమస్య లేదా సంఘటనకు సంబంధించి తాత్కాలిక వివరణ లేదా ఊహ. ముఖ్యంగా రీసెర్చ్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు తాత్కాలిక పరిష్కారాన్ని మనం ఊహించుకుంటే దాన్ని హైపోథిసిస్ అంటాం. చూడండి, ఒక థీసిస్ తయారు చేసేటప్పుడు కల్పన, పరిశోధన చేసేటప్పుడు కల్పన, ఒక ఊహ, సమస్య పరిష్కారానికి ఒక గెస్సింగ్ ఆన్సర్, ఒక టెంటేటివ్ ఆన్సర్. ఆ టెంటేటివ్ ఆన్సర్ కరెక్టా కాదా మనం డేటా గ్యాదర్ చేసి ఆ వేరియబుల్స్ మధ్య రిలేషన్స్ చూసి మనం తీసుకున్న హైపోథెసిస్ యాక్సెప్ట్ చేయొచ్చా, రిజెక్ట్ చేయొచ్చా అని పరిశోధకులు ఆలోచిస్తారు. ఇది పరికల్పన. మరి ప్రాగుప్తీకరించడం అంటే ప్రస్తుత అనుభవాల ఆధారంగా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తే అది ప్రాగుప్తీకరించడం, ప్రిడిక్షన్. మరి బహిర్శీషణం అంటే ఇప్పటికే ఉన్న దత్తాంశాలు డేటా ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తే దాన్ని బహిర్శీషణం, ఎక్స్ట్రాపోలేషన్ అంటాం. ఈ 3 కూడా ఊహలే. మరి పరీక్షించదగిన ఊహ టెస్టబుల్ అజంప్షన్ హైపోథెసిస్ పరికల్పన అయితే, సంభావ్య ఫలితంపై అంచనా ఈ ప్రాగుప్తీకరించడం ప్రిడిక్షన్ అయితే, గణాంకాల ఆధారంగా డేటా ఆధారంగా అంచనా వేస్తే అది బహిర్శీషణం, ఎక్స్ట్రాపోలేషన్. ఈ పరికల్పనలో మరి నిర్దిష్ట అంశాలు పరిశీలిస్తూ సిద్ధాంతాలు రాబడతాం పరికల్పన ఆధారంగా. ఈ గత అనుభవాల ఆధారంగా భవిష్యత్తును ఊహిస్తాం ప్రాగుప్తీకరించడంలో. బహిర్శీషణంలో గత డేటా ఆధారంగా ట్రెండ్ను అంచనా వేస్తాం. ఎందుకు జరిగింది అనేటువంటి ఊహ పరికల్పన, ఏమి జరగవచ్చు అనేటువంటి ఊహ ప్రాగుప్తీకరించడం. ఈ ట్రెండ్ ఇట్లనే కొనసాగితే ఈ డేటా ఆధారంగా ఏం జరుగుతుందో ఊహించడం బహిర్శీషణం. ఉదాహరణకు పరికల్పన, ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయి, ఆల్ హైట్ ప్లేసెస్ ఆర్ కూల్ ప్లేసెస్. ఇది కరెక్టా కాదా? ఎత్తైన ప్రాంతాలు చల్లగా ఉంటాయి అనేది ఒక హైపోథెసిస్. ఇది కరెక్టా కాదా తెలుసుకోవడం కోసం తిరుమల, ఊటీ, నైనిటాల్, ముస్సోరి, లోనావాలా ఇటువంటి నిర్దిష్టమైన ప్రాంతాల ఉష్ణోగ్రతలను విశ్లేషించి ఆ డేటా ఆధారంగా
మనం అనుకున్న పరికల్పన కరెక్టా కాదా అని చెప్తే అది పరికల్పన. సో గత అనుభవాల ఆధారంగా ఈ ఎత్తైన ప్రాంతాలు సాధారణంగా చల్లగా ఉంటాయని చెప్తే ప్రాగుక్తీకరించడం, అనుభవం ఆధారంగా చెప్తే ప్రాగుక్తీకరించడం, డేటా ఆధారంగా ఒక ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి అక్కడ ఉన్న డేటా ఆధారంగా ఇంకొక ఎత్తైన ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఇంతకన్నా ఇంకా చల్లగా ఉంటుందని చెప్తే అది బహిర్శీషణం. ఒక ప్రయోగం చేసేటప్పుడు చూడండి, ఆ ప్రయోగంలో ఉండే డేటా ఆధారంగా ప్రయోగ ఫలితాలు ఊహిస్తే బహిర్శీషణం. ఇప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్ ఆధారంగా ఈవినింగ్ టెంపరేచర్ ఎంత అవుతుంది, మరి ఇప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్ ఆధారంగా రాబోయే సమ్మర్లో టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది చెప్తే ఎక్స్ట్రాపోలేషన్. ఇది ఊహకు సంబంధించి 3 అంశాలు. ఒకటి పరికల్పన హైపోథెసిస్, 2 ప్రాగుక్తీకరించడం ప్రిడిక్షన్, 3 బహిర్శీషణం ఎక్స్ట్రాపోలేషన్. ఆ తర్వాత సంజ్ఞానాత్మక ప్రక్రియలలో భాష లాంగ్వేజ్. మనిషికి జంతువులకు డిఫరెన్స్ ఏంటంటే భాష. చూడండి, స్కిన్నర్ ప్రయోగంలో ఉండేటువంటి ఎలుక, తారండైక్ ప్రయోగంలో ఉన్నటువంటి పిల్లి, అదే వయసు ఉన్నటువంటి ఒక శిశువును సమాన పరిసరాలను పెంచితే ఈ పిల్లి ఎలుక భాషను పెంపొందించుకోవు. మానవ శిశువు మాత్రమే లాంగ్వేజ్కి సంబంధించిన లిజనింగ్, స్పీకింగ్ అనే స్కిల్స్ నేర్చుకుంటాడు. దీనికి కారణం ఎల్ఏడి అంటాడు చామ్స్కీ అనేటువంటి ఒక భాషావేత్త. ఎల్ఏడి అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. చామ్స్కీ ప్రకారం ఈ భాష ఆర్జిత సామర్థ్యం వల్ల మానవ శిశువు చుట్టూన్న పరిసరాల ద్వారా పెరుగుతున్నప్పుడు లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనే స్కిల్స్ నేర్చుకుంటాడని చెప్పడం జరుగుతుంది. ఈ రష్యా దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వైగాట్స్కీ సంజ్ఞానాత్మక వికాసంపై సామాజిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో వైగాట్స్కీ ప్రకారం లాంగ్వేజ్ భాష, సంస్కృతి, సామాజిక అనుభవాలు సంజ్ఞానాత్మక వికాసాన్ని, కాగ్నిటివ్ డెవలప్మెంట్ను ప్రభావితం చేస్తాయంటాడు. సో ఈ వైగాట్స్కీ ప్రకారం ఈ భాష లాంగ్వేజ్ అనేది కేవలం ఒక టూల్ ఆఫ్ కమ్యూనికేషన్, సంభాషణ సాధనం మాత్రమే కాదు. భాష ద్వారా థాట్ ఆలోచన, లెర్నింగ్ అభ్యసనం, సమస్య పరిష్కారం ప్రాబ్లమ్ సాల్వింగ్, స్వీయ నియంత్రణ సెల్ఫ్ రెగ్యులేషన్ అభివృద్ధి చెందుతాయి. అందుకే ఈయన భాష పైన ఒక బుక్ రాయడం జరిగింది, అది థాట్ అండ్ లాంగ్వేజ్. వైగాట్స్కీ భాషపై రాసినటువంటి ప్రముఖ పుస్తకం మరి థాట్ అండ్ లాంగ్వేజ్. సో ఈ విధంగా అభ్యసించేటప్పుడు లాంగ్వేజ్, సామాజిక అనుభవాలు, విద్యార్థి యొక్క సంస్కృతి అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయంటాడు ఈ యొక్క వైగాట్స్కీ. చామ్స్కీ ప్రకారం లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ వల్ల, భాష ఆర్జిత సామర్థ్యం వల్ల మానవ శిశువులు తక్కువ సమయంలో మాతృభాషలో వినడం, మాట్లాడడం నేర్చుకుంటారు అని చెప్పడం జరిగింది ఈ యొక్క చామ్స్కీ. ఇవి సంజ్ఞానాత్మక ప్రక్రియలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ఈ వీడియో రిపీట్ చేసుకుంటూ నోట్స్ రాసుకుంటూ, ఆ రాసుకున్న నోట్స్ని మీరు పదే పదే చదివితే ఈ కాన్సెప్ట్స్ పైన ఏ కోణంలో బిట్ అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు.